వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వీడియోలో మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, మామిడికాయ పప్పు చేసుకోవడానికి ఫస్ట్ బ్యాల్ తీసుకున్నాం. మనం తల్లి వేసుకున్నాం. ఎన్ని కావాల్సింటన్ని. ఇక్కడ పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకున్నాను. కుక్కర్లో కదా ఎనిపేకి బాగుండదు. చిన్నగా కోసుకుంటే అలా ఎనిపేయచ్చు. టమోటాలు కడుక్కొని కోసుకున్నాను, అవి కూడా వేసుకున్నాం. మామిడికాయ ఒకటి తురిమి తీసుకోవాలి. ఎందుకంటే అలాగే ఉప్పులు కోసి ఇది వేసుకుంటే ఎనిపేక్ కాదు, ఉప్పులు ఉంటుంది. ఇది తురిమి వేసుకున్నాం. మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చేయండి, అలా పిల్లలు పెట్టండి. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. అలాగే కొత్తిమీర, నూనె వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం పొంగు రాకుండా. ఇప్పుడు ఎర్రగడ్డ కొంచెం వేసుకున్నాం. ఎర్రగడ్డ ఇప్పుడు వాటర్ వేసుకొని ఇవన్నీ కలుపుకున్నాము. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని గ్యాస్ పైన పెట్టుకున్నాము. ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. అన్నీ కలుపుకున్నాం కదా, మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. కుక్కర్ పెట్టుకున్నాం. 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. కుక్కర్ పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు చూద్దాం. కుక్కర్ మూత తీసుకున్నాం. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. అన్నీ ఉడికినాక చింతపండు, అలాగే సాల్టు, రాళ్ళుప్పు ఇప్పుడు వేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. ఈ ముందుగానే వేస్తే ఉడకదు కదా పప్పు, బ్యాళ్ళు ఉడకవు. ఇప్పుడు 1 నిమిషం ఇలాగే మూత పెట్టుకున్నాం. మళ్ళీ ఎనుపుకున్నాం. జరుగుతుంది. ఇప్పుడు ఎనుపు 1 నిమిషం అయిపోయింది. ఎనుపుకోవాలండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం తర్వాత వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తర్వాత వేసుకున్నాం. ఇప్పుడు పెను హీట్ అయింది. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు ఎర్రగడ్డ, కొత్తిమిరపకాయలు, కరివేపాకు ఒకసారి కలుపుకున్నాక వేగనిద్దాం. దీన్ని బాగా ఎగనిద్దాం. తర్వాత ఎగిపోయింది. పప్పులోకి వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.